లోకేష్ కనగరాజు గారు తీసిన 'కూలీ' మూవీ రిలీజ్ అయింది టుడే. సో, సినిమా ఏందంటే యెస్, గుడ్ మూవీ. అంటే నాట్ బ్యాడ్ మూవీ గాదు. సో, ఇదేంటంటే మొత్తం ఇగ మన 'భాషా' స్టోరీ టైపు లీక్ ఉంటది. ముందుగా మాట్లాడుకోవాలంటే 'సూపర్ స్టార్ రజనీకాంత్' గారు సినిమాలో చాలా బాగా యాక్ట్ చేశారు. ఎందుకంటే తన స్టోరీ రిలవెంట్ నుంచెళ్ళి లాస్ట్ ఫ్లాష్ బ్యాక్ వరకు చాలా బావుంటది. ఎండ్ వరలో ముందు ఒక ట్విస్ట్ ఉంటది. సో, తన స్టోరీని అంటే డైరెక్టర్ గారు తన స్టోరీని రిలీవ్ చేసుకుంటూ, హోల్డ్ చేసుకుంటూ సస్పెన్స్‌ని మెయింటైన్ చేశారు. ఇందులో స్టైలిష్ లుక్స్ తోటి గాని, ఫైట్స్‌తో గాని చాలా అలరించాల్సిందే. 'కూల్' మూవీ ఓన్లీ రజనీకాంత్ గురించే కాదు. ఎందుకంటే స్పెషల్ అపియరెన్స్ తోటి మన 'కింగ్' నాగార్జున గురించి. ఎందుకంటే తన రోల్‌లో తను పర్ఫెక్ట్‌గా చేస్తాడు. చాలా కొత్తగా అవుపడ్డాడు. తర్వాత 'అమీర్ ఖాన్' గారైతే చించి పడేసారు అసలకి. తన సస్పెన్స్ రోల్ ఒకటుంది. తర్వాత 'ఉపేంద్ర' గారైతే తన రోల్‌కి తను న్యాయం చేశారు. ఇంకా ఫ్లాష్ బ్యాక్ రోల్ ఒకటి ఉంటది తనది. తర్వాత 'సత్యరాజ్' గారైతే తను ఒక సస్పెన్స్‌తోనే నిండిపోయి ఒక క్యారెక్టర్ చేశారు. 'శోభిన్' గారైతే తన క్యారెక్టర్‌తో ఇరగదీశారు. తన డాన్స్ కాంబోస్ అయితే ఊగిపోదాం అసలు థియేటర్‌లో మొత్తం. 'శృతి హాసన్' తనకి తగ్గట్ట ఒక క్యారెక్టర్‌ని చేశారు. సో, గుడ్, గుడ్ క్యారెక్టర్. ఇక మొత్తం 'రజనీకాంత్' గురించి ఈ స్టోరీ అనేది రన్ అవుతూ ఉంటుంది. సో, దీంట్లో కొన్ని క్యామియోస్ ఉంటాయి. తర్వాత సస్పెన్స్ ఉంటది. తర్వాత 'నాగార్జునకి' తనకి మధ్యలో కొన్ని వార్ టైప్స్ ఆఫ్ స్టోరీస్ ఉంటది. తర్వాత 'అమీర్ ఖాన్' గారి గురించి ఒక అంటే మంచి బెస్ట్ అంటే క్లైమాక్స్‌లో 30 మినిట్స్ చాలా బావుంటది. అంటే ఒక డాటర్‌కి, సన్‌కి అంటే వీళ్ళు ఫ్రెండ్‌షిప్‌లో రిలీవ్ కొన్నుంచాయి. సో, బాసెల్ ఫ్రెండ్స్ ఒస్తది. ఈ బాసెల్ ఫ్రెండ్స్ తోటే మనకు కొంచెం అనిపిస్తది సినిమా హోల్డ్‌లో ఉందని. తర్వాత మనకు అర్థమైపోద్ది సినిమా ఎటెళ్తుందన్నది. మనం ఇంకా ఒక మైండ్‌లో ఉంటాం. ఇంకా కొత్తగా చూపిస్తారా? ఇంకా కొత్తగా చూపిస్తారా? అని జెప్పేసి. సో, సింపుల్‌గా ఎళ్ళిపోద్ది. కాకపోతే మనం బాగా అడిక్ట్ అయిందేంటంటే 'నాగార్జున' గారి క్యారెక్టర్ చాలా బాగా అడిక్ట్ అయితాం మనకి. ఎందుకంటే మనకి రూత్‌లెస్ అండ్ వయలెన్స్ కనిపించే 'సైమన్' క్యారెక్టర్ ఒక్కటే అవపడతది. ఎందుకంటే అంత మంచిగుంటది క్యారెక్టర్. సో, అసలు 'నాగార్జున' లేకపోతే 'కూలీ' సినిమా లేదన్నట్టు ఉంటది సినిమా మొత్తం. ఇగ లాస్ట్‌కేందంటే మనకి మొత్తం పడేస్తుంటరు ఒక్కో క్యారెక్టర్‌లో. తర్వాతేందంటే రివీల్ చేసుకుంటూ పోతుంటే మనకి 'నాగార్జున' క్యారెక్టర్ హైలైట్ అయితుంటాయి. సో, మొత్తం తన డాన్సులతోటి, తన చిందులతోటి, తన మొత్తం మాఫియా లైఫ్ ఒక డ్రగ్స్ ఉంటది. సో, తర్వాతేందంటే క్లైమాక్స్ ట్విస్ట్ చాలా బావుంటది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 'సూపర్ స్టార్, సూపర్ స్టార్' అంతే. సినిమా చూస్తే మనకొక మంచి ఫీలొస్తది. సినిమాని అస్సలు మిస్ కాకండి.